హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ వెయిల్. ఇవాళ వీడియోలో హైదరాబాద్‌లో 2019లో జరిగిన రియల్ హారర్ స్టోరీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఈ స్టోరీ వచ్చేసి నా కొలీగ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి జరిగిందనమాట. సో, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇందులో పార్టే ఈ స్టోరీలో. సో, నేను రియల్ నేమ్స్ వాడట్లేదు. సో, స్టోరీ కోసం లెట్స్ సే గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఈస్ స్నేహల్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఈస్ ఆకాష్. ఓకే. సో, స్టోరీలోకెళ్తే స్నేహల్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా వర్క్ చేస్తుంది. అండ్ ఆకాష్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే, కానీ చెన్నై నుంచి వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒక 2 ఇయర్స్ పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆకాష్ ఏంటంటే ఒక మంచి జాబ్ ఆఫర్ చూసుకొని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని ట్రై చేస్తున్నాడు. హైదరాబాద్ వచ్చేస్తే వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని, అంటే ఒకటే ఫ్లాట్ తీసుకొని లివింగ్ టుగెదర్ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో చాలా జాబ్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యారు. ఆకాష్‌కి జాబ్ వచ్చేసింది. ఆల్ గుడ్. ఇంకా జాబ్ ఆఫర్ రాగానే ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి కొన్ని రోజులు ఒక షేర్డ్ అపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు ఉన్నాడు ఆకాష్. వీకెండ్స్ అప్పుడు స్నేహల్ అండ్ ఆకాష్ ఇంకా అపార్ట్మెంట్స్ సెట్ చేయడానికైతే తిరిగారు. కొన్ని వారాలు చూసారు. కానీ వాళ్ళకేమి నచ్చలేదు. అంటే కొన్ని ఏరియాస్ ఏమో మరి ఆఫీస్‌లకి దూరంగా ఉన్నాయి. లేకపోతే కొన్ని రెంట్ ఏమో ఎక్కువున్నాయి. అండ్ దానికి తోడు పెళ్లి గాని అబ్బాయి, అమ్మాయి అలా కలిసి ఉండడం అనేది అన్ని ఏరియాస్‌లో అంత రిసీవ్ చేసుకోరు గదా! సో, అలా అన్‌వాంటెడ్ అటెన్షన్ గూడా డ్రా చేయడం ఎందుకు? సో, అందుకని చెప్పి ఏరియా గూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చూస్తున్నారు. వాళ్ళకి ఇంకేమి దొరకలేదు. ఇంకేమి దొరకకపోయేసరికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పి చూడమని అడిగారు. ఆ ఏజెంట్ ఒక 2 రోజుల తర్వాత కాల్ చేసి, మీకు తగ్గట్టుగా ఒక అపార్ట్మెంట్ ఉంది. మీరు వచ్చి చూడొచ్చు అని చెప్తే వీళ్ళిద్దరూ చూడ్డానికెళ్లారు. సో, ఆ ఏరియా ఏంటంటే గచ్చిబౌలికి కొంచెం చుట్టుపక్కల ఏరియాస్‌లో ఉండే ఒక లొకాలిటీ అనమాట. అక్కడ స్టిల్ అండర్ డెవలప్‌మెంట్ ఉంది. 2019లో చాలా డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యాయి గదా! సో, ఆ ఏరియాలో ఏంటంటే ఇంకా లైక్ ఎక్కువ మంది మనుషులు ఉండట్లేదు. ఎక్కువ షాప్స్ లేవు. కొంచెం ఐసోలేటెడ్ ఏరియా లాగా ఉంది. కాకపోతే ఏంటంటే డెవలప్‌మెంట్ అయితే జరుగుతుంది. చూస్తే అర్థమైపోతుంది. అంటే ఒక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఇక్కడ బాగా డెవలప్ అవుతుందనైతే అర్థమవుతుంది. అంటే కొన్నేమో ఖాళీ ప్లాట్స్ ఉన్నాయి. కొన్నేమో బేస్‌మెంట్స్ ఏస్తా స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ అనమాట మెయిన్‌గా అక్కడ డెవలప్‌మెంట్ అవుతుంది. కొన్నేమో అయిపోయిన రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో, వీళ్ళకి కానీ అన్నీ ఉన్నా సరే ఇంకా ఆక్యుపెన్సీ అనేది 100% లేదు ఆ ఏరియాలో. సో, ఓకే. ఒక 50% ఆక్యుపెన్సీ ఉంది. అండ్ దగ్గరగా ఏమన్నా కావాలన్నా సరే కొంచెం దూరం ఎళ్లి గ్రోసరీ స్టోర్స్ కానీ అలాంటివైతే కొంచెం దూరం వెళ్ళాల్సొస్తది. వీళ్ళిద్దరికీ ఏంటంటే ఇద్దరికిలుంది. సో, ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్ గాదు. అండ్ ఆఫీస్‌లకి కూడా దగ్గరుంది. అండ్ అటు రెంట్ కూడా చాలా తక్కువే అనిపిచ్చింది వాళ్ళకి. సరే, ఇది బావుంది. ఏరియా అయితే ఓకే మనకి. అండ్ కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉండదు గదా! ఫైన్ అనుకున్నారు. ఇంకా వాళ్ళకైతే ఒక బిల్డింగ్ చూపిచ్చారు. ఆ బిల్డింగ్‌లో ఏంటంటే మొత్తం 8 ఫ్లోర్స్ ఉన్నాయి. 8 ఫ్లోర్స్‌లో ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్. వీళ్ళకి 502 అని ఒక ఫ్లాట్ ఉంది. 2 బీహెచ్‌కే అది చూపిచ్చారనమాట. సో, అది చూడటానికెళ్ళేటప్పుడు దానికి అపోజిట్‌లో 501 ఫ్లాట్ ఉంది. సో, ఆ ఫ్లాట్ దగ్గరేంటంటే డోర్‌కి నిమ్మకాయలు అవి కట్టేసున్నాయి. అండ్ డోర్ మీద గూడా కొంచెం పసుపు, కుంకుమ ఎక్కువగా అప్లై చేసున్నాయి. అండ్ డోర్ పక్కన ఒక పాట్ అనమాట. ఒక చిన్న పాట్, మట్టి ముంతలాగా అంటారు గదా! సో, అలాంటి పాట్‌లో రాక్ సాల్ట్ పెట్టి డోర్ పక్కనే పెట్టుంది. వాళ్ళేంటంటే నార్త్ ఇండియన్స్ కదా! సో, ఇవి సౌత్ ఇండియన్ ఏవో వాళ్ళ పద్ధతులేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏంటంటే ఆ అపార్ట్మెంట్‌లో పోన్లే ఎవరో ఒకళ్ళున్నారు. మరీ మొత్తం ఎవరూ లేకుండా ప్లేస్ కాదులే. సో, కనీసం నైబర్స్ అన్నా ఉన్నారులే అని అనుకున్నారు. ఆహ్, వాళ్ళు అపార్ట్మెంట్ చూసుకున్నారు. అపార్ట్మెంట్ కూడా 2 ఇయర్స్ ఓల్డే అది. అంత నీట్‌గా ఉంది. బావుంది. వాళ్ళకి అన్ని విధాలుగా సెట్ అయిందని చెప్పి అడ్వాన్స్ పే చేసి నెక్స్ట్ వీకెండ్ లగేజ్ షిఫ్ట్ చేసుకొని షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు అంతా సెట్ చేసుకున్నారు. సో, ఇక రెగ్యులర్‌గా మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళి రావడము. సో, అక్కడ దగ్గరలో ఉండే హోటల్స్‌లో గాని అక్కడ ఆహ్, ఫుడ్ తెచ్చుకోవడము, తినడము, కొన్ని రోజులు వండుకుంటా అలా జరిగిపోతుంది. ఒక 10 డేస్ తర్వాత స్నేహలేంటంటే ఒక వీకెండు వాళ్ళ సైడ్ ఉండే ఒక ట్రెడిషనల్ స్వీట్ ఏదో ప్రిపేర్ చేసిందంట. అంటే ఆ స్వీట్ సరే నైబర్స్‌కి ఇద్దాము. కొంచెం ఇప్పటి వరకు వాళ్ళని పలకరించడానికి కుదరలేదు. సరే ఒకసారి మాట్లాడదాం అసలు ఎవరుంటున్నారు అని చెప్పి ఆ స్వీట్ ఇవ్వడానికి 501 అపార్ట్మెంట్ దగ్గరకొచ్చింది. వచ్చి నాక్ చేస్తుంది. సో, నాక్ చేస్తుంటే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తది గదా! సో, లోపల నుంచి డోర్ ఓపెన్ జేయడానికి ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు అనైతే స్నేహల్‌కి అనిపిచ్చింది. అనిపిచ్చి సరే వెయిట్ చేసిందనమాట. వాళ్ళొస్తున్నారు, డోర్ ఓపెన్ చేస్తారన్నట్టు. కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు అంతసేపటికి. 5 మినిట్స్ చూసింది. డోర్ ఓపెన్ అవ్వట్లేదు. స్నేహల్‌కేమనిపిచ్చిందంటే డోర్‌కి వెనకాల లోపల వైపే మనిషైతే ఉన్నారు. కానీ డోర్ కావాలని ఇంటెన్షనల్‌గా ఓపెన్ చేయట్లేదు అని అనిపిచ్చింది. సో, కొద్దిసేపు చూసింది. ఓకే. వాళ్ళకి మాట్లాడాలని లేదేమో, ఎందుకు డిస్టర్బ్ చేయడం, సర్లే అని జెప్పి వెనక్కొచ్చేసింది. ఇంక అయిపోయింది. దాని గురించి మళ్ళీ మర్చిపోయింది. ఆహ్, వాళ్ళిగ అందరూ వాళ్ళ వాళ్ళ లైఫ్‌తో బిజీ ఉన్నారు. ఒక 2 మంత్స్ తర్వాత ఏంటంటే
ఆ రోజు వీకెండ్ ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్‌ది బ్యాచిలర్ పార్టీ ఉందంట. సో, ఆ నైట్ వాళ్ళు ఫ్రెండ్స్‌తో కలిసి రిసార్ట్‌కెళ్ళి మార్నింగ్ రిటర్న్ అవుతాడు. సో, నైట్ స్నేహల్ ఒక్కతే అక్కడ ఉండాల్సొచ్చింది. అది ప్లాన్. బేసిక్‌గా ఏంటంటే స్నేహల్ అంత ఈజీగా భయపడే రకం గాదు. కొంచెం డేర్ అండ్ డాషింగ్‌గానే ఉంటది. సో, ఏదన్నా మాట్లాడాలన్నా సరే, ఏదన్నా లాజిక్ లేకపోతే అంత నమ్మదు. చాలా ప్రాక్టికల్‌గా ఉండే అమ్మాయి. అంటే ఈ మూఢనమ్మకాలు ఏముండవు. సో, దెయ్యాలు ఇవన్నీ అసలు పట్టించుకోదనమాట. సో, అలాంటి అమ్మాయి ఒక్కదాన్ని ఉండడం కొత్తేం గాదు ఆ అమ్మాయికి యాక్చువల్లీ. సో, ఇంతకు ముందున్న రూమ్‌లో కూడా ఎవరు లేనప్పుడు ఒక్కతే ఉండడం. సో, ఇట్స్ వెరీ కామన్. సో, లైక్ పెద్ద కన్సర్న్ ఏమి అనిపించలేదు ఆ అమ్మాయిని అక్కడ ఒకదాన్ని ఉంచడానికి, ఉండడానికి. సో, యాజ్ యూజువల్ ఆకాష్ ప్లాన్ చేసుకున్నట్టు ఫ్రైడే నైట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు ఎళ్ళిపోయాడు. అండ్ ఫ్రైడే నైట్ స్నేహల్ ఆఫీస్ నుంచి వచ్చి డిన్నర్ చేసి కొద్దిసేపు మూవీస్ అవి చూసుకుంటూ ఫోన్‌లో మాట్లాడేసి నైట్ 11కి అలా నిద్రపోయిందంట. అయితే మిడ్‌నైట్ లైక్ 2:30 ఏఎంకి అలాగా ఆమె బాత్రూమ్ బ్రేక్ కోసం లేచింది. లేచి బాత్రూమ్‌కి వెళ్ళబోతుంటే ఎవరో అరుస్తున్నట్టు అంటే పెయిన్‌తో అరుస్తున్నట్టు సౌండ్‌లొస్తున్నాయి. లైక్ ఏదైనా డేంజర్‌లో ఉన్నప్పుడు లేకపోతే బాగా పెయిన్‌తోనో అరుస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయంట. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ అరుపులు అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎదురింటి నుంచి వస్తున్నాయి అని చెప్పి అనిపించింది. సరే ఏంటి ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఎవరికైనా హెల్ప్ కావాలేమో అనే యాంగిల్‌లో చూసింది ఆ అమ్మాయి. సో, చూద్దామని చెప్పి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ 501 అపార్ట్మెంట్ డోర్ ఆల్రెడీ ఓపెనే ఉంది. ఓకే. ఓకే. ఓపెనే ఉంది. ఏమైపోయిందో లైక్ ఎవరికైనా ఏమైనా కావాలేమో ఎమర్జెన్సీ ఏమో అని చెప్పేసి ఆ అమ్మాయి ఎళ్ళింది. ఆ అమ్మాయి ఎళ్ళి డోర్ లోపలికి ఎంటర్ అవ్వలేదు. బయట నుండే సో, ఏమైంది అని చెప్పి పిలుస్తుందనమాట. హాయ్ అండి ఏమైంది అని చెప్పి అడుగుతుంది. అడుగుతుంటే సడెన్‌గా ఆ అరుపులు అన్నీ ఆగిపోయాయి. మొత్తం లైక్ అపార్ట్మెంట్ 501 అపార్ట్మెంట్ అంతా చీకటిగా ఉంది. ఆ రోజు పౌర్ణమి కావడం వల్ల కొంచెం విండోలోంచి ఆహ్, కొంచెం లైటింగ్ వస్తుంది గదా! వెన్నెల వెలుగు. సో, అదంతా అక్కడక్కడ పడుతుంది. ఏంటి? ఏంటి ఆపేశారు? ఓకే. కొంచెం ఏం చేయాలి ఇప్పుడు? ఎళ్ళాలా? లేకపోతే వెనక్కెళ్ళిపోవాలా? ఏం అర్థం కాకుండా అలా వెయిట్ చేస్తుందనమాట. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి వైపు ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు. అంటే లోపల నుంచి ఆ అమ్మాయి వైపు ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు అని ఆ అమ్మాయికి అనిపించింది. ఓకే. నేను పిలిచాను గదా! వాళ్ళు వస్తున్నారు. మాట్లాడదాము అండ్ సరే వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా! అసలేంటో కనుక్కుందాము. అండ్ కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంది ఆ అమ్మాయికి. అంటే డోర్ దాకా వచ్చి ఓపెన్ చేయలేదు కదా ఇంతకుముందు. సో, ఎవరీళ్ళు అనేది ఇంతకుముందు అసలు 2 నెలల నుంచి ఉంటున్నాము. అసలెప్పుడు కనపడలేదు. ఎవరసలు వీళ్ళని చెప్పి కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంది. వెయిట్ చేస్తుందనమాట. సో, ఆ స్టెప్స్ సౌండ్ వస్తుంది గానీ మనిషి రావట్లేదు. 10 మినిట్స్ చూసింది. ఏంటి ఎవరు రారేంటి అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయే లోపలికెళ్ళిందనమాట. ఆ ఇంట్లోకెళ్ళింది. సో, కొంచెం 4 అడుగులు ముందుకేసి మళ్ళీ హాయ్ అండి, హాయ్ అని చెప్పేసి కొంచెం పలకరించడానికి చూసింది ఎవరున్నారు ఏంటి అని. సో, ఆమె కొంచెం లోపలికెళ్తే హాల్ ఉంటుంది కదా! లివింగ్ రూము. లివింగ్ రూమ్ కార్నర్‌లో ఒక బ్లాక్ ఫిగర్ లాగా ఎవరో ఉన్నట్టు అనిపించింది ఆ అమ్మాయికి. సో, ఆ అమ్మాయి చెప్తుందనమాట. మేము అపోజిట్ ఫ్లాట్‌కొచ్చామండి. ఏమైంది అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి అడుగుతుందనమాట ఎవరో ఉన్నారక్కడ అని. అప్పుడు చీకట్లోంచి ఒక ఆడామ బయటకొచ్చింది. ఆవిడకి మ్యాక్స్ 30 ప్లస్ ఉంటాయి అంతే. మరీ ఆహ్, పెద్దవాళ్ళేం గాదు. ఒక 30 ప్లస్ ఉంటాయి. ఆమె వచ్చేసి ఆమె ఏంటంటే బాగా కోపంగా ఫేస్ అంతా కోపంగా అండ్ బాడీ మీద, ఫేస్ మీద కూడా అక్కడక్కడ కాలిపోయిన మచ్చలనమాట. సో, ఆ మచ్చలతో కోపంగా చీర కట్టుకునుంది. కోపంగా ఉండి వింతగా చూస్తుందనమాట. వింతగా చూస్తూ ఈ అమ్మాయికి అర్థమైపోయింది. ఈవిడెవరో మెంటల్లీ అన్‌స్టేబుల్ పర్సను అని జెప్పేసి అనుకుంది. సరే అంటే ఇంత మెంటల్లీ అన్‌స్టేబుల్ పర్సన్ ఒక్కళ్ళనే ఉంచరు కదా! సో, వేరే వాళ్ళెవరో ఉండుంటారు. సరే వాళ్ళని పిలుద్దాం ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ అమ్మాయి పిలుస్తుందనమాట. పిలుస్తుంటే ఆ అమ్మాయి అసలు స్ట్రెయిట్‌గా ఆ రూమ్‌లో ఆవిడ ఈ అమ్మాయి స్నేహల ఐస్‌లోకి స్ట్రెయిట్‌గా చూసుకుంటూ కొంచెం కోపం, కొంచెం ఒక వింత నవ్వనమాట. ఒక స్మైల్‌తో చూస్తూ అలా చూస్తుందనమాట. ఇంకంతే స్నేహలకి వేరే వాళ్ళని పిలిచినా రావట్లేదు. ఈ అమ్మాయేమో ఇలా చేస్తుంది. నాకెందుకొచ్చిన గొడవ లేనిపోని ప్రాబ్లమ్స్ అని బ్యాక్‌కి కాకపోతే చాలా భయపడిందనమాట. సో, అసలు ఆ భయం ఇక స్నేహల్ ఏంటసలు ఏం జరుగుతుందిక్కడ? కొంచెం కన్‌ఫ్యూజను, కొంచెం ఆ షాక్‌లో ఉండి ప్రాసెస్ చేసుకోలేకపోయింది. వెంటనే వెనక్కి పరిగెత్తేసి వాళ్ళ ఫ్లాట్ డోర్ ఏసుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి కూర్చుంది. అప్పుడు ఇదంతా అయ్యేసరికి ఒక 3 ఏఎం, 3:15 ఏఎం అయ్యుంటది. ఆ అమ్మాయికి ఇంకా పడుకో నిద్ర పట్టలేదు. అంటే అంత చూసొచ్చాక అసలు నిద్ర పట్టలేదు. ఏంటంటే
క్రేజీ పీపుల్ ఉన్నారు, లేకపోతే ఏంటి అసలు వాళ్ళు అనేది అర్థం కాక అలాగే కొంచెం హార్ట్ బీట్ కూడా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. నిద్ర పట్టలేదు, పడుకోలేకపోయింది. సో మార్నింగ్ మళ్ళీ ఆకాష్ వచ్చే వరకు అలాగే కూర్చుంది. ఆకాష్ మార్నింగ్ ఒక 7 కలా వచ్చేసాడు. ప్లస్ ఆకాష్కి మొత్తం చెప్పిందనమాట. ఆకాష్ ఏమనుకున్నాడంటే మేబీ ఎవరో ఉండుంటారులే కొంచెం, సో సరే కొంచెం స్నేహాల్ని కూడా రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది, భయపడినట్టుందిలే అని చెప్పి, సో సరే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం కదా అని చెప్పి సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే ఆ హోటల్కి వెళ్ళారనమాట బైక్ మీద. సో అక్కడికి వెళ్ళి కూర్చుని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి అది వచ్చేలోపు ఇంకా మాట్లాడుకుంటున్నారు. సో అక్కడ అసలు నువ్వు ఎప్పుడైనా చూసావా, నేనైతే ఎప్పుడు చూడలేదా అపార్ట్మెంట్లో అసలు ఎవరు ఉంటారో, నువ్వు ఎప్పుడైనా చూసావా అని చెప్పి అడిగితే ఆకాష్ కూడా నాకు ఎప్పుడు పెద్ద కనపడలేదు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అక్కడ దగ్గరలోనే ఒక అతను టీ తాగుతున్నాడంట. టీ తాగే ఒక అతను వచ్చి మిడిల్ ఏజ్డ్ మ్యాన్, అంటే ఒక 40+ ఉంటాయి. ఆయన వచ్చి మీరు మాట్లాడుకునేది ఆ లాస్ట్ బ్లూ కలర్ బిల్డింగ్ గురించా అని చెప్పేసి అడిగాడంట. అవును ఆ బిల్డింగ్ గురించే, అయితే ఏమైంది అన్నట్టు వాళ్ళు రిటర్న్లో అడిగారు, ఎందుకు ఇట్లా స్పెసిఫిక్గా బిల్డింగ్ అని చెప్పేసి ఆయన అడిగారు అని చెప్పి వీళ్ళు కూడా రివర్స్లో అడిగితే ఆయన చెప్పాడంట. ఆ బిల్డింగ్ కట్టిన ఫస్ట్ ఇయర్లోనే ఆ అపార్ట్మెంట్లోకి ఒక కపుల్ వచ్చి ఉన్నారు. 50 ఉన్న అపార్ట్మెంట్లో ఒక కొత్తగా పెళ్ళైన కపుల్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట అక్కడ ఉన్నారు. ఆ అమ్మాయి చాలా అంటే చాలా అందంగా ఉంటుందంట. ఆ అబ్బాయికి అమ్మాయి మీద బాగా అనుమానం, అంటే కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ అమ్మాయికి, అండ్ బాగా యాక్టివ్గా ఉండేదంట. లైక్ అందంగా ఉంటుంది, డ్యాన్స్ చేసేదంట, సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తా కొంచెం మోడర్న్గా ఉండేది. ఆ అబ్బాయికి ఏంటంటే ఎవరైనా కొలీగ్ డ్రాప్ చేసినా అనుమానమే, అలా అయినా ఒప్పుకోడంట. సో ఎవరితో మాట్లాడిన వేరే మగ్గాళ్ళతో మాట్లాడితే అతనేమో తట్టుకోలేడంట. సో వాళ్ళు కొన్ని రోజులు ఇంకా అమ్మాయిని అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పేసి ఇద్దరికి ఊరికి గొడవలు అవుతూ ఉండేవంట ఆ ఇంట్లో. సో ఆ గొడవలు అయ్యి సడన్గా ఒకరోజు అమ్మాయి లైక్ మొత్తం కిరోసిన్ పోసుకుని ఫైర్తో అంటించేసుకుని చనిపోయింది అని చెప్తారు. కొంతమంది ఏమో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండే చంపేశాడు అని చెప్పేసి అన్నారంట. ఓకే, ఇంకా అది విన్నాక స్నేహల్కి ఆకాష్కి అయితే ఇంకంతే గుండె దడద. అప్పటి నుంచి అపార్ట్మెంట్ ఖాళీగానే ఉంది, అందులో ఎవరు లేరు. అదేంటి అలా అంటారు, నేను వెళ్ళాను కదా చూశాను కదా, అండ్ ఆ కాలిపోయిన మార్క్స్ అవి చూస్తే ఇంక ఇంకంతే. ఇంక వీళ్ళిద్దరికి చాలా భయం వేసేసింది, అదంతా నిజమేనంటే మరి వాచ్మెన్ కానీ వీళ్ళెవరు ఏం చెప్పలేదు అంటే, ఆ వాచ్మెన్ వచ్చి 6 నెలలే అయ్యింది, పాత వాచ్మెన్కి అన్నీ తెలుసు, ఈ కొత్త వాచ్మెన్కి తెలియదు, ఆ ఓనర్స్ కూడా ఏం చెప్పలేదు పెద్దగా, కానీ అది మాత్రం అద్దెకి ఇవ్వరు, మేము మాకు కావాలి అది. ఇది విన్నాక స్నేహల్ అండ్ ఆకాష్ ఇంక అసలు వెయిట్ చేయలేదు, వాళ్ళిద్దరికి చాలా భయం వేసింది. అంటే ఇంకొక నైట్ అక్కడ అపార్ట్మెంట్కి ఎదురుగా ఇంకొక నైట్ ఉండడం అంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఇంకా వాళ్ళు వెంటనే కావాల్సిన ఇంపార్టెంట్ అన్నీ ప్యాక్ చేసేసుకుని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వచ్చి పెద్ద ఉంటాయి కదా ఫర్నిచర్ కానీ, అలాంటివి తీసుకెళ్ళిపోయారంట. సో అక్కడ మాత్రం లేరు. ఈ స్టోరీ అయితే అసలు నిజంగా చాలా చాలా భయంకరంగా ఉంది. మనకు తెలీదు, మనం లైక్ ఫ్రెండ్స్కి చాలా చాలా ప్లేసెస్లో అపార్ట్మెంట్స్లో ఉంటాం. ఏ ఇల్లు ఎలాంటిది, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఉంది, అక్కడ ఏం జరిగింది అనేది అసలు మనకు తెలియదు కదా. సో కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి చుట్టుపక్కల, అండ్ కొంచెం ఎంక్వైరీ కూడా చేయాలి. ఇది తెలిసాక నాకు అలా అనిపించింది, కొంచెం ఎంక్వైరీ కూడా చేసుకోవాలి. మనం ఎక్కడ పడితే అక్కడ మూవీని అవ్వలేము. సో ఇది ఇవాళ స్టోరీ, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఏమన్నా మీ స్టోరీస్ కానీ, మీకు తెలిసిన స్టోరీస్ కానీ ఈ ఛానల్లో చెప్పాలి, షేర్ చేసుకోవాలి అంటే నేను ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీ స్టోరీ పంపించండి, నేను ఛానల్లో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా చాలా హారర్ స్టోరీస్, స్కేరీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అస్సలు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా చాలా స్కేరీ స్టోరీస్ అయితే రాబోతున్నాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.